నాన్న టిఫిన్ రెడీ చేశాను, తీసుకురానా? ఆహా, అల్పాహారం రెడీ అయిందనమాట. ఏమంటావమ్మా? ఉప్మా. ఉప్మాలానే ఉందా? ఉప్మానే స్టార్ట్ చేశా, కానీ ఊతప్పం అయింది. పోనీలే అమ్మా, ఏదో ఒకటి. నోటికి ఉప్పు కారం తగిలితే చాలు, అదే కమ్మగా కడుపులోకి వెళ్ళిపోద్ది. అయితే ఉప్పు కారమే తినొచ్చు కదా? బట్టలు వేసుకోవాలంటే లోపల బాడీ ఉండాలి కదా. పదార్థం లేకుండా పచ్చికారం ఏంటంటాం? తినడం వెళ్ళి రావడం తప్ప ఇంకేం చేయరా మావయ్య మీరు? మధ్యలో పేపర్ చదువుతాను కదా. మంచి మంచి కట్టుబాట్లండి. ఆయన రిటైర్ అయ్యారు ప్రసాద్. ఈ ఏజ్ లో ఇంకేం చేస్తారు? అందరినీ ఏదో ఒకటి అనడం నీకు అలవాటే కదా. ఎదుటి వ్యక్తిని చులకనగా చూస్తావు, పెద్దవాళ్ళకి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వవు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. ప్రసాద్, పేపర్ చదివితే లోకజ్ఞానం తెలుస్తుంది, జనరల్ నాలెడ్జి పెరుగుతుంది కదా. మరే అమెరికా ఆర్థికంగా ఎలా ఎదగాలి, రష్యా రాజకీయంగా ఏం పేకాలని నలుగురికి సొలి చెప్పొచ్చు. పేపర్ చదవడం తప్పు కాదు మావయ్య, పేపర్ మాత్రం చదవడం తప్పు. ఈనాడులో వసుంధర, స్వాతిలో సెంటర్ పేజ్ తప్ప వేరే పేజ్ తిరగేశారు ఎప్పుడైనా మీరు? ఏదో కూతురు కాపురం చక్కదిద్దుతారు కదా అనుకుంటే కాపీ సపరెత్తు కాలు మీద కాలు వేసుకుని కబుర్లు చెప్తున్నారు. నాన్న ఉప్మా చల్లారిపోతుంది, తిందామా? త్వరగా వెళ్ళండి, ఇప్పటికే ఆ ఉప్మా ఉడికి ఊతప్పమైంది. ఇంకాసేపు అయితే గొబ్బెమ్మ అవుద్ది, ముక్కు మూసుకొని తినాలి. నువ్వు కూడా కొంచెం టేస్ట్ చేయి ప్రసాద్. అందుబాటులో డాక్టర్ ఉన్నప్పుడు ఆలోచిద్దామండి. ఇదేంటి ఎలాగనిసాడు? అమ్మా, టమాటా పచ్చడి ఉందమ్మా? ఉంది నాన్న. ఉంటే పట్టరా అమ్మా, ముంచుకొని తిందాం. మనం విడిపోతున్నాం. పోయిన నమ్మకం వెళ్లి కాలం తిరిగేలా ప్రసాద్, నన్ను మర్చిపో. ఏంటి సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఎన్ని జతలు చెప్పులు పోతున్నా దరిద్రం మాత్రం పోవట్లేదేంటి సార్? మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని రోజులైందో కూడా గుర్తులేదు. 6 నెలల టైం ఉంది కదా, కొంచెమైనా ఆలోచిస్తుందేమో అనుకున్నాను. రోజులైతే గడిచే కానీ తను మాత్రం అక్కడే ఉండిపోయింది సార్. సార్, ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం, శాలరీ పడుతుంది, మూసేద్దాం అన్న కంపెనీని నిలబెట్టాం. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే డివోర్స్ నాపలేమా? అర్థం చేసుకోవాలని తనకు లేనప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఉపయోగం ఉండదు సార్. బాధపడకండి సార్, మా అమ్మ ఎప్పుడో మాట చెప్తుండేది, బ్రతుకు మార్చే రోజుల్ని పరువు మోసే తీరులే నిర్ణయిస్తాయరా అని. మనకి మంచి రోజులు వస్తాయి సార్. ఎదురు చూడడంలోనే కాలం అంతా గడిచిపోతుంది సార్. పచారీ కొట్టువాడు ఫోన్ చేశాడు సార్. మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్లు ఉంటే పడేయొద్దు, పనికొస్తాయి అన్నాడు. కళ్ళు మూసుకుంటే కళ్ళలో కూడా పొట్లాలు గుర్తొస్తున్నాయి సార్. ఈ పెంటంతా నీరజ వల్ల వచ్చిందండి, దాన్ని ఏలారి కింద తోసి చంపేయాలండి. కోపం అన్ని వేళలా మంచిది కాదు సార్. ఊరుకోండి రావు గారు, మీరు మరీ సౌమ్యంగా ఆలోచిస్తారు. ఈ రోజు రక్తపాతం జరగాల్సిందే, రెడీ చెప్తాను. వర్క్ రాదని తెలిసి కూడా మిమ్మల్ని హైర్ చేసుకున్నాం చూడు, నన్ను అనాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని డే అండ్ నైట్ కష్టపడ్డాం మేము.